హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం ఇంద్రజాల విద్య అనే కథ చెప్పుకుందాం. పూర్వం ఉజ్జయిని నగర సంస్థానంలో పాకయాజి అనే మహాపండితుడు ఒకడు ఉండేవాడు. ఆయన అన్ని శాస్త్రాలు విద్యలు నేర్చుకున్నాడు. కానీ కేవలం ఒక్క ఇంద్రజాల విద్య మాత్రమే నేర్చుకోలేదు. ఆ ఒక్క విద్యని కూడా సంపాదించినట్లయితే తన పాండిత్యం పరిపూర్ణమవుతుందని పాకయాజికి తోచింది. ఉజ్జయిని నగరంలోనే లఘుకర్ణి అనే పేరు గల ఒక ప్రసిద్ధుడైన ఇంద్రజాలికుడు ఒకడు ఉంటున్నాడు. ఆయన తన ఇంద్రజాల విద్యతో ఎంతోమందిని అలరించాడు, ఆకట్టుకున్నాడు. పాకయాజి ఒకనాడు లఘుకర్ణి దగ్గరకు వెళ్ళాడు. అయ్యా, అనేక మంది గురువుల వద్ద నేను సకలమైన విద్యలు నేర్చుకున్నాను. ఈ భూమి మీద నేను నేర్చుకుని విద్య అంటూ లేదు. కానీ నాకు ఇంద్రజాల విద్య నేర్పే గురువు మాత్రం లేకుండా పోయాడు. ఆ కారణంగా నేను ఇంద్రజాల విద్యను నేర్చుకోలేకపోయాను. నా జీవితంలో ఏర్పడిన ఈ లోటును మీరే తీర్చాలి. నన్ను దయచేసి మీ శిష్యుడిగా చేర్చుకొని నాకు ఇంద్రజాలాన్ని నేర్పించండి. నేను మీ రుణాన్ని ఏమాత్రం ఉంచుకోను అని ఎంతో వినయంగా వినమ్రతగా అడిగాడు. ఈ మాటలు విని లఘుకర్ణి, అయ్యయ్యా, మీరు మహాపండితులు, నా దగ్గర శిష్యరకం చేయడం ఏంటండి, ఎవరైనా వింటే నవ్విపోతారు అని అన్నాడు. దయచేసి మీరు అలా అనకండి. విద్య చెప్పినవాడు గురువు. నేను రాజుగారి వద్ద కొలువుంటున్నాను కనుక మీకు యథోచితమైన గురుదక్షిణను కూడా నేను ఇచ్చుకోగలను అని పాకయాజి అన్నాడు. మొదట తటపటాయించినప్పటికీ చివరికి లఘుకర్ణి దీనికి ఒప్పుకున్నాడు. అయ్యా, సరే, మీకు నేను నాకు వచ్చిన ఇంద్రజాల విద్య యావత్తు నేర్పడం ప్రారంభిస్తాను. నాకు వేరే గురుదక్షిణ కూడా అవసరం లేదు. కానీ మీరు నాకు ఒక సహాయం చేయాల్సి ఉంటుంది. నాకు ఒకే ఒక్క కొడుకున్నాడు. వాడికి నా విద్య మీద గురి లేదు. ఇంద్రజాల విద్య వాడికి ఏమాత్రం అబ్బలేదు. వీలు దొరికితే వాడికి రాజుగారి కొలువులో ఒక చిన్న ఉద్యోగం మాత్రం సంపాదించాలని ఉంది. వాడికి మీరు ఈ కాస్త సహాయం చేసి పెడితే నేను మీకు ఎంతగానో రుణపడి ఉంటాను అని అన్నాడు లఘుకర్ణి. అందుకు పాకయాజి ఎంతో సంతోషించాడు. అదెంత భాగ్యం అంటే, నేను చెప్తే రాజుగారు అసలు కాదనరు. మీ కొడుక్కి నేను ఉద్యోగం ఇప్పిస్తాను రాజాస్థానంలో అని పాకయాజి అన్నాడు. ఇలా ఇద్దరి మధ్య ఒప్పందం కుదరడంతో లఘుకర్ణి పాకయాజికి ఇంద్రజాలం నేర్పించడానికి అంగీకరించాడు. ఆ తరువాత లఘుకర్ణి ఏవో మంత్రాలు చదివి పాకయాజికి ఇంద్రజాల విద్యను నేర్పడం ప్రారంభించాడు. ఇలా ఉండగా కొద్ది కాలం గడిచింది. రాజుగారు పాకయాజిని తన సలహాదారుగా నియమించుకున్నాడు. ఇందుకు సభలో ఉన్న సభికులందరూ ఎంతగానో హర్షించారు. ఆ రోజే లఘుకర్ణి పాకయాజితో, అయ్యా, ఇలా అడుగుతున్నందుకు అన్యథా భావించకండి. నా కొడుకు సంగతి ఏం చేశారు? మీరు లోగడ చేస్తూ ఉన్న ఉద్యోగం వాడికి ఇప్పించవచ్చు కదా అని అడిగాడు. అయ్యో, దానికేం భాగ్యం, ఎందుకు ఇప్పించలేను? రాజుగారు ఎవరినైనా ఆ ఉద్యోగానికి మనిషిని చూపమని నన్నే అడిగి ఉన్నారు. కానీ నా మేనమామ కొడుక్కి ఆ ఉద్యోగం ఇప్పించకపోతే నిరసన వ్రతం పడతానని నన్ను బెదిరించాడు. అందుచేత ఆయన ఇష్ట ప్రకారమే చేయవలసి వచ్చింది అని పాకయాజి లఘుకర్ణికి సంజాయిషి ఇచ్చుకున్నాడు. అయ్యా, ఇటువంటి పరిస్థితుల్లో మీ మేనమామ కొడుకు ఉద్యోగం ఇప్పించడమే సబబు. ఎందుకంటే ఆయన మీ కుటుంబంలోని మనిషి. మా వాడికి మరెప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు ఇబ్బిద్దురు గాని అని ఇంద్రజాలికుడు అన్నాడు. మరికొంతకాలం గడిచింది. రాజుగారి ప్రధానమంత్రి కూడా చనిపోయాడు. అప్పుడు రాజుగారు పాకయాజిని పిలిచాడు. నా కింద అనేక మంత్రులున్నప్పటికీ నేను మిమ్మల్ని మాత్రమే ప్రధానమంత్రిగా చేయాలని అనుకుంటున్నాను. అందుకు తగినవారు మరి ఎవ్వరూ నాకు ఇంతవరకు కనిపించలేదు అని అన్నాడు. పాకయాజి ఎంతగానో సంతోషించాడు. తాను ఇంద్రజాల విద్య నేర్చుకుంటూ ఉన్నందువల్లే తనకు ఈ ఉన్నత పదవి లభించింది అని ఆయన అనుకున్నాడు. ఆ రోజు లఘుకర్ణి పాకయాజికి మళ్ళీ తన కొడుకు కొలువు గురించి గుర్తు చేశాడు. అయ్యా,
మా అబ్బాయి మాటేమిటి? వాడికి మీరు ఒక్క ఉద్యోగం ఇప్పిస్తే ఇంక వారిని అడ్డుకునే వారెవరూ ఉండరు. నేను కూడా మిమ్మల్ని ఇలా పదే పదే అడిగే బాధ తప్పుతుంది అని అన్నాడు. అవునవును, నువ్వు చెప్పింది కూడా నిజమే. మరొక ఉద్యోగం ఎందుకు? రాజుగారి సలహాదారుగానే వేయిద్దాం అనుకున్నాను. కానీ మా పినతల్లి భర్త ఆ ఉద్యోగం తనకే ఇవ్వాలని, ఇవ్వకపోతే సన్యసించుతానని భీష్మించాడు. అందుచేత ఆయనకు ఇవ్వక తప్పింది కాదు ఈ ఒక్కసారికి అని అన్నాడు పాకయాజి. అయ్యా, మీ పినతల్లి భర్త సంగతి ముందు చూడడం సబబే, కానీ దయచేసి మంచి అవకాశం దొరికితే మా అబ్బాయిని మాత్రం అస్సలు మర్చిపోకండి అని మళ్ళీ మళ్ళీ అడిగాడు లఘుకర్ణి. ఇలా మరికొంతకాలం గడిచింది. అయితే ఊహించిన విధంగా తలవని తలంపుగా రాజుగారు కూడా మరణించారు. ఆయనకు పిల్లలంటూ ఎవరూ లేరు. తదనంతరం రాజ్యాభిషేకం ఎవరికి చేయాలన్న సమస్య వచ్చింది. రాజోద్యోగులందరూ ఏకగ్రీవంగా పాకయాజిని తమకు కొత్త రాజుగా ఎన్నుకున్నారు. రాజపురోహితుడు మంచి ముహూర్తం పెట్టి పాకయాజికి రాజ్యాభిషేకం కూడా చేశాడు. పాకయాజికి ఛత్రచామరాలు పట్టారు. వంది మాగదులు కైవారాలిస్తున్నారు. ఇంతలో ఒక నౌకరు వచ్చి, మహారాజా, ఎవరో ఇంద్రజాలికుడు తమ దర్శనార్థం వచ్చాడు, లోపలికి ప్రవేశపెట్టమంటారా అని అడిగాడు. పాకయాజికి ఒళ్ళు మండిపోయింది. స్వర్గానికి వెళ్ళిన వడియేకులు తప్పవన్నట్టు తాను రాజైనా సరే ఈ లఘుకర్ణి బెడద ఏమిటి అని అనుకున్నాడు. ఇంద్రజాలికుణ్ణి ప్రవేశపెట్టమని నౌకరుకు అనుమతిచ్చాడు. లఘుకర్ణి వచ్చి, మహారాజా, నా కొడుకు ఉద్యోగం మాటేమిటి అని అన్నాడు. నువ్వు ఇంద్రజాల విద్యతో మా ప్రజలను రకరకాలుగా మోసగిస్తున్నట్లు వార్త వచ్చింది. అసలు నిన్ను స్వేచ్ఛగా తిరగనివ్వడమే దేశానికి ప్రమాదం అంటూ పాకయాజి తన భటులతో, ఈ నీచుణ్ణి పట్టిబంధించి కారాగృహంలో ఉంచండి, వీణ్ణి కాలక్రమాన విచారిస్తాం అన్నాడు. ఆ మాటలు విని లఘుకర్ణి ఏవో మంత్రాలు చదవసాగాడు. వెంటనే పాకయాజికి మైకం వచ్చినట్టయింది. ఆయన కళ్ళు తెరిచి చూసేసరికి తాను ఇంద్రజాలకుడి ఇంట ఉన్నట్టు తెలిసిపోయింది. సింహాసనము, దర్బారు, ఛత్రచామరాలు, వంది మాగదులు ఏమీ లేవు. అయ్యా, క్షమించండి, ఇంద్రజాల విద్యను అందరికీ దానం చేయరాదు. తగిన వాళ్ళకే నేను దాన్ని ఇవ్వగలను, కాబట్టి ఆ విద్యను మీకు ఇవ్వలేను అని అన్నాడు లఘుకర్ణి. ఇంద్రజాల విద్య లభించకపోయినా అసలు ఇంద్రజాలం అనేది ఏ పాటిదో అర్థం చేసుకున్నాడు పాకయాజి. ఆయన ఒక్క నిట్టూర్పు విడిచి లేచి లఘుకర్ణి వద్ద సెలవు పుచ్చుకొని ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.